విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 7 దశాబ్దాల పైన కావస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారాల పరిస్థితి ఏమనేది, వాళ్ళ దశ దిశ ఏమనేది కూడా ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే అవకాశం వస్తూ ఉన్నాయి. మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి బంజారాలు కానీ, గిరిజనులు కానీ, ఇతర కులాలకు కానీ అవకాశం రానటువంటి పరిస్థితి ఈ రోజులో మనకి తెలుస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు వరకు మాకు గుర్తింపు లేదు బంజారాలకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంజారా గిరిజనులకు ఇప్పటి వరకు గుర్తింపు లేదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరుతా ఉన్నాము, ప్రస్తుతానికి బంజారాలకు నామినేటెడ్ పదవులు, కీలకమైన నామినేటెడ్ పదవులు అయినా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. ఆ తర్వాత ఇంకా ముందు ఉద్యమాలను తీవ్రతరం చేసి మా హక్కుల్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై శివరామ్.